ప్రభు నామమున అందరికీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకునిచున్నాను. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకున్నాను. స్థుతులు నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నేను కృపకాలం అంతా నేను ప్రభు మమ్మల్ని కాచి కాపాడి దయగల మా తండ్రి కృపగల దేవా నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను. ప్రభా వాక్యం వెడలాం ప్రభా, మేము వినయమును విధేయతను కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను. ప్రభా వాక్యము విని ప్రభా మేము మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పేతురు మొదటి పేతురు 2 మొదటి నుంచి చూద్దామండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయ, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలనను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడును, దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువు నొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలము కలుగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లును మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖమును ఏర్పరచబడినదియు అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమును యందు వ్రాయబడి ఉన్నది. ఏంటదండి? ప్రభువు ఎవరు? దయాళుడని మీరు రుచి చూసి తెలుసుకునుడి అని చెప్పుచున్నాడు. ప్రభు మనము రుచి చూసి తెలుసుకోవడం అంటే ఎలాగా? వాక్యంలో నిలబడి వాక్యంలో చూసి మనము వాక్యం చదువుతూ దేవుని యందు మనము రుచి చూసి తెలుసుకోవాలి. మనం ఆడవారం ఏం చేస్తాము? మనం ఒకవేళ కూర వండుకుంటాం కదండి, ఆ కూర ఎలా ఉన్నదని ఎలా చూస్తాం? మనం చేతిలో వేసుకుని కొంచెము రుచి చూస్తాము, రుచి చూసి తెలుసుకుంటాము. అలాగే దేవుని వాక్యము కూడా చదువుచు వినుచు అలా రుచి చూసి తెలుసుకోవాలి. రుచి చూసి వాక్యమును తెలుసుకోవాలి. అది ఎలా అంటే సమస్తమైన దుష్టత్వమును విడిచిపెట్టాలి, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను విడిచిపెట్టి క్రొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారై నిర్మలమైన వాక్యమున పాలనను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించుడి. ఎవరైనా దుష్టత్వము విడిచిపెట్టాలి, చెడు తత్వము మాటలు విడిచిపెట్టాలి. చెడును, అసూయను, దుర్మార్గత్వమును విడిచిపెడితే మనం ఎలా ఉంటాం? కొత్త శిశువుని పోలిన జన్మించిన వారి వలె ఉంటాము. మనము కొత్తగా జన్మించడం అంటే మనము చనిపోయి మళ్ళీ పుట్టడం కాదు, వాక్యము తెలుసుకుని వాక్యంలో మెలుగుతూ మనము ఉండటమే నిజమైన రక్షణ. వాక్యంను రుచి చూసి తెలుసుకోవటం, దుష్టమైన మాటలు విడిచిపెట్టాలి, వేషధారణ విడిచిపెట్టాలి, అసూయ విడిచిపెట్టాలి. ఇవన్నీ విడిచిపెట్టిన తర్వాత మనం ఎలా ఉంటాము? నిర్మలమైన మనస్సును కలిగి ఉంటాము. మనము వాక్యమైన పాలన, మనము రక్షణను చేతబుచ్చుకుంటే మనము ఎప్పుడును కూడా ఏ పాలన నిమిత్తము ఆపేక్షించుచున్నాము. మనుషుల చేత మనం ఎలా ఉండాలి? విసర్జింపబడిన వారి వలె ఉండాలి. మనుషుల చేత ఎప్పుడైతే మనం విసర్జింపబడతామో అప్పుడు దేవునిలో ఎదుగుతున్నట్టు లెక్క. మనుషుల ఎడల మనం ప్రేమింపబడితే దేవునికి దూరముగాను మనుషులకు దగ్గరగాను ఉండటం వలన ఏమొస్తుంది? పాపమే వస్తుంది. పాపము వలన ఏమొస్తుంది? మరణము వస్తుంది. మనం ఎప్పుడునూ కూడా పాపమునకు దూరముగా ఉండాలి, వేషధారణకు దూరం, అసూయ మాటలకు, అబద్ధపు మాటలు. చాలామంది ఈ రోజుల్లో అసూయ మాటల వల్లనే బ్రతికేస్తున్నారు. చాలామంది కూడా మనుషులు మనలను విసర్జిస్తున్నారంటే మనం ఏం చేయాలి? దేవునికి దగ్గరగా ఉన్నామని మనం అనుకోవాలి. మనుషుల చేత విసర్జింపబడిన దేవుని దృష్టికి ఏర్పరచబడుతున్నాము మనం కదా. ఈ మాటలు నీ మాటలు నా మాటలు కదా. అమూల్యమైన మాటలు, సజీవమైన మాటలు, రాయి ఆగు ప్రభువు నొద్దకు వచ్చిన వారై ఉండవలెను. సజీవమైన రాయి ఆగు ప్రభువు యొక్క మాటల వలె ఉండాలి. మనము యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుకోవాలి. మనం ఎలా ఉండాలంటే దేవునికి సంబంధమైన అమూల్యమైన మాటల చేత మనము దేవునికి సంబంధములుగా ఉండాలి. ప్రభువు నొద్ద వచ్చిన వారమై ఉండాలి. యేసుక్రీస్తు ద్వారానే దేవునికి అమూల్యమైన ఆత్మ సంబంధమైన ఉన్నవి బలులను అర్పించుటకు పరిశుద్ధాత్మ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండాలి. ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడాలి. మన హృదయం ఎలా ఉండాలండి? ఆత్మ సంబంధమైన
ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ల వలె ఉండాలి. మన హృదయము అంటు కట్టబడిన హృదయము వలె ఉండాలి. వాక్యంతో నిండిన హృదయము వలె ఉండాలి. వాక్యమునకు మనము లోబడి ఉండాలి. వాక్యములో మనము ఎదుగుతూ ఉండాలి. వాక్యమునకు మనము సజీవమైన రాయి వలె ఉండాలి. మనము ఎలా ఉండాలి? మన హృదయము మందిరముగా కట్టబడిన ఏలయనగా ఇదిగో నేను ముఖమును ఏర్పరచబడిన దేవుడు మనలను ఏర్పరచుకుని ఉన్నాడు. అమూల్యమునుగా మూలకు తలరాయి అని. ఎలాగో మనం ఎప్పుడైతే ఇల్లు కట్టినప్పుడు మూలకు తలరాయి ఎలాగో దేవుడు అలాగే మూలరాతిని సియోనులో స్థాపించి ఉన్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఎవరిని యందు? దేవుని యందు మనము విశ్వాసం ఉంచాలి. విశ్వాసం లేకుండా మనం ఎంత ప్రార్థించినాను కూడా అది వ్యర్థమే. మనం విశ్వాసం లేకుండా మనం ఏమి చేసినాను కూడా అది వ్యర్థమే. మనం ఏమి చేయాలంటే విశ్వాసమును కలిగి ఉండాలి. దేవుని ఎడల నమ్మకమును కలిగి ఉండాలి. మన హృదయము ప్రార్థనా మందిరముగా ఉండాలి. మనం ఎప్పుడూ కూడా నాటబడే మొక్కగా ఉండాలి. నాటబడే రాడులాగా ఉండాలి. అంతేగాని మనము వేషధారుల వలె కావద్దు. మనం విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అనుమాట లేఖనమునందు వ్రాయబడి ఉన్నది. విశ్వాసమును నుంచి ఉన్న మీకును అమూల్యమైన విశ్వసింపని వారికైతే ఇట్లు కట్టువారు ఏ రాతిని నిషేధించుదురో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను. ఏమై ఉన్నదండి? ఏదైతే ఇల్లు కట్టుటకు మనము నిషేధించబడుతుందో అదే మనకి తలరాయి. కానీ వాక్యము కూడా ఏమైతే విత్తుతామో అదే మనకి దీపమై ఉంటుంది. మనం ఎదుటి వారికి చెడుని విత్తితే చెడునే వస్తుంది మనకు తిరిగి. మంచి విత్తితే మంచే వస్తుంది. నేను ఎప్పుడు కూడా ప్రతి ఒక్క వాక్యంలో కూడా ఇదే చెప్తూ ఉంటాను. మనం ఏమి విత్తుతామో అదే కోస్తాము. ఏ రాయినైతే మనము చేరుస్తామో అదే తిరిగి వస్తుంది మనకి. మనము గొయ్యి తవ్వితే ఆ గోతులు ఎవరు పడతారు? మనమే పడతాము. మనము ఎప్పుడైతే మనము మంచిని మనము చూస్తామో మనకు కూడా మంచి వస్తుంది. మనం ఎదుటివారిలో ఎప్పుడైతే చెడుని చూస్తామో అది మన చూపుని బట్టే ఎదుటివారు ఎలా ఉంటున్నారు అనేది. అలాగే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించుదురో అదే రాయి తలకు మూలరాయి అవుతుంది. అది అడ్డురాయి అడ్డుబండగా కూడా ఆయను. అది ఎప్పుడు వాక్యము అంటుకట్టడం అంటే వాక్యము. కవిదేయులై ఉండట కంటే త్రొట్టిలు పోచిన వారిని మనము అంటుకట్టి దానిని ప్రోత్సహించటమే. అంతేగాని చెడిపోతుంటే అందరూ వస్తారు. ఇల్లు కట్టుకుంటే అందరూ తిట్టుకుంటారు, ఇలా కడుతున్నారు అలా కడుతున్నారు అని. కానీ గృహప్రవేశానికి గిఫ్ట్లు అట్టుకుని అందరూ వస్తారు. ఇది ఎక్కడైనా ప్రపంచంలో ఉన్నదే. అదే వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు ప్రోత్సహించి నీకు తోసిన సలహా ఇస్తే నువ్వు డబ్బులు ఇవ్వకపోవచ్చు, వాళ్ళ డబ్బులు లేకుండా దిగరు కదా. ఒకవేళ వాళ్ళు అప్పులు చేసుకుని ఏది చేసుకునో కట్టుకుంటారు. కానీ నువ్వేం చేయాలి? వారికి నీకు చేతనైతే సహాయం చెయ్యి, చేత కాకపోతే సలహా ఇవ్వు. అంతేగాని వారిని వెనకాలండి నువ్వు గోతులు తవ్వటం, వెనకాలండి నువ్వు నిందించటము కాదు. అది తిరిగి నీకే వస్తుంది. మనము ఎప్పుడైతే ఏది విత్తనమ్మ వేస్తామో అదే మనకి తిరిగి వస్తుంది. అదే మనకు అంటుకట్టబడుతుంది. అది అంటుకట్టబడడం అంటే వాక్యంలో అంటుకట్టబడటము. త్రొట్టిల్ల పోకుండా దేవుని వాక్యము మన హృదయం అనే మందిరములో మనము ఏర్పరచుకోవడం. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ కూడా తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 ప్రభా. దయగల మా తండ్రి, కృపగల దేవానికి లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నీకు వందనాలు నాయన ప్రభా. మా శత్రువుని మిత్రువుని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానముని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. కనికరమును దయను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరు హృదయములు మార్చమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు మనసులు మార్చమని అడుగుచున్నాం ప్రభా. హృదయము ప్రభ మోసకరమైనది ప్రభా. ఇదిగో నువ్వు తలుపు యొద్ద ఉండి తట్టుచున్నావు కానీ ప్రభా మా హృదయము తెరవలేకపోచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరు హృదయమును తెరవమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో మాకు తెలియదు కానీ నీకు తెలుసు నాయన ప్రభా. వాహనములు నడుపుచున్నాను, ప్రతి ఒక్కరు వాహనములు సురక్షితంగా వారి గృహాలకి చేర్చమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు కుటుంబంలో శాంతిని సమాధానములు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నాయన ప్రభా, పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వాహనములు కొనుక్కోవాలని ఎదురు చూస్తున్నారు ప్రభా. వారు వాహనములు కొనుక్కున్నటకు సహాయము చేయమని అడుగుచున్నాను ప్రభా. నాయన ప్రభా,
ఇతర దేశంలో పనిచేసుకుని చుండగా ప్రభా శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. చాలామంది పని లేదని అడుగుతున్నారు ప్రభా, వారికి పని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు కుటుంబంలోనైనా ప్రభా శాంతిని సమాధానమును దయచేయమని అడుగుతున్నాను ప్రభా. మెడికల్కి వెళుచున్నారు ప్రభా, మెడికల్ అంతట్లోని తోడినడుగా ఉండమని అడుగుతున్నాం ప్రభా. మెడికల్లో పాస్ అవ్వడానికి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. ఇతర దేశంలో ప్రయాణం పెట్టుకున్నారు ప్రభా, వారి ప్రయాణం అంతట్లో మీరే తోడినడుగా ఉండమని అడుగుతున్నాను ప్రభా. వారి క్షేమంగా వారి గృహాలకు చేర్చుటకు మళ్ళీ ప్రభా వచ్చిన వారిని వెలిచిన వారిని కూడా దీవించమని అడుగుతున్నాను ప్రభా. యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు ప్రభా, వారిని కూడా స్వస్థపరచమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలోని ప్రభా మనశ్శాంతిని దయచేయమని అడుగుతున్నాను ప్రభా. మారు మనసుని దయచేయమని అడుగుతున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి హృదయంలోనే తట్టమని అడుగుతున్నాను నాయన ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడు వయసులో ఉన్నవారిని, అంగవైకల్యం కలిగిన వారిని ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పున దీవించమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాలను, మా సంఘాలను దీవించమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భువి అందు నెరవేరినట్లును మానిదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. దుష్టు నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.